మాట్లాడిపోయే ముందుగా క్లుప్తంగా ఒక విషయం అమరావతి భూసేకరణకు సంబంధించిన అంశాన్ని కూడా ఒక ప్రస్తావన చేయాలి. ఇందాక గురుమూర్తి గారు చెప్పినట్టుగా ఆరుగాలం కష్టపడేటువంటి రైతులకు తెలుస్తుంది. ఇప్పుడు 3 పంటలు పండేటువంటి భూముల్ని 54,000 ఎకరాలు ఇప్పటికే ఉన్న తర్వాత ఇంకా 44,000 ఎకరాలు తీసుకుంటామని అంటున్నారు. ఇప్పుడు భారతదేశంలో ఇప్పుడు ఆహార భద్రతకు సంబంధించినటువంటి సమస్య ఇవన్నీ మళ్ళీ అవే పంటలు పండే భూములు మళ్ళీ ఎందుకు తీసుకోవటము? పక్కనే ఉండేటువంటి దొనకొండ పల్నాడు వరకు లక్షల ఎకరాలు ప్రభుత్వ భూములు బంజరు భూములు ఉన్నటువంటి పరిస్థితి ఉంటే ఇంకో చోట డెవలప్ చేయటం అక్కడే పరిశ్రమలు పెట్టొచ్చు, లేకపోతే ఇంకోటి పెట్టొచ్చు, అన్ని ఒకే చోట ఉండాలి అనేటువంటి ఈ ధనదాహం దేనికి అనేటువంటిది. రెండో అంశం ఏంటంటే మేము సంపద సృష్టిస్తాం. మీరు ఇప్పుడు ఏం సంపద సృష్టించారు? అప్పులు సృష్టిస్తున్నారు. 31,000 కోట్ల రూపాయలు ఇప్పుడు అప్పే కదా 3 బ్యాంకుల నుంచి తీసుకున్నది. హడ్కో కానీ, ఏడీబీ కానీ, లేకపోతే ఓల్డ్ బ్యాంక్ నుంచి. మీరు సృష్టించినటువంటి సంపద ఏంది? ఇప్పుడు అమ్ముకోవడానికి భూములు లేవు, 2,000 ఎకరాలు మిగిలి మేము అమ్ముకోవడానికి భూమి కావాలి, సేకరిస్తామని అంటారు. ఇది ఒక క్లారిటీ ముందు ఫస్ట్ రైతులందరూ ఇచ్చేస్తా ఉన్నారు కాబట్టి మేము తీసేసుకుంటున్నాం అనేటువంటిది కాదండి ఇక్కడ కావాల్సింది. ఉన్నటువంటి ఫేజ్ 1 అమరావతికి సంబంధించినటువంటి ఈ 54,000 ఎకరాలకు సంబంధించినటువంటి విషయంలో ఏం జరిగింది, ఏం చేశారు అనేటువంటిది ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక స్పష్టత ఇచ్చిన తర్వాత ఇవి మళ్ళీ రెండో ఫేజ్లోకి వెళ్ళాలి. వీళ్ళందరూ ఆనందంగా ఉన్నారు. 33,000 ఎకరాలు ఇచ్చిన 29,000 మంది రైతులని వీడు చెప్తున్నటువంటి, అయితే వాస్తవంలో అలాంటిది లేదు. మీరు వాస్తవం కావాలంటే చూసుకోండి. ఈ రెండోది ఏంటి అని అంటే అమరావతి ఇక్కడే ఎందుకు ఇంత పెద్ద ఇది డెవలప్ చేయాలని ప్రయత్నం అని అంటే ఇది ఒక స్వార్థపూరితమైనటువంటి రాజకీయపరమైనటువంటి అంశం అండి. ఇక్కడే విజయవాడ గుంటూరు మధ్యలో తెలుగుదేశం రాజకీయ అనుకూలమైనటువంటి వ్యవహారం, అదేవిధంగా సామాజిక అంశాలు ఇవన్నీ కూడుకున్నటువంటి అంశాలు ఉన్నాయి. మీ రాజకీయ స్వార్థానికి మొత్తము వందల లక్షల ఎకరాలని మీరు సేకరించేటువంటి ప్రయత్నం అంటే కరెక్ట్ కాదు అనేటువంటిది, దీనికి ప్రజల నుంచి ఆమోదం రాదు. మీరు చెప్పేటువంటి ప్రజలందరూ మమ్మల్ని బతలాడుతున్నారనేటువంటి కరెక్ట్ కాదు అనేటువంటి నా యొక్క అభిప్రాయం. రెండో అంశం ఏంటంటే ఈ మహిళలకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఇప్పుడు భువనేశ్వరి కావచ్చు, అన్నా లెజినోవా కావచ్చు, లేకపోతే షర్మిల కావచ్చు, భారతి కావచ్చు, ఇలాంటి వాళ్ళందరినీ రాజకీయాలు, ఇప్పుడు షర్మిల అంటే ఆల్రెడీ రాజకీయాల్లో ఉన్నారు, మిగతా వాళ్ళు రాజకీయాల్లో లేరు. రాజకీయాలకు సంబంధించినటువంటి వాళ్ళ కుటుంబీకులందరినీ ఈ రోజున నడి రోడ్డు మీదకి తీసుకొచ్చి ఇష్టారాజ్యంగా మాట్లాడేటువంటి సంస్కృతి అన్ని పార్టీలకు సంబంధించినటువంటి సోషల్ మీడియాలో ఉన్నాయండి. అసలు ఏ పార్టీలో లేవు అంటే సోషల్ మీడియా అనేటువంటిదే ఒక అసాంఘిక కార్యకలాపాలకు అన్నట్టుగా ఎవరికోళ్ళ ఆర్గనైజ్డ్గా తమ రాజకీయ ప్రత్యర్థుల మీద ప్రయోగించినప్పుడు బాగుంది. రాజకీయ ప్రత్యర్థుల్ని వాళ్ళ కుటుంబీకులు తిట్టినప్పుడు ఆనందంగా ఉంటుంది. తమ కుటుంబాలకు ఎలాంటి సమస్య వచ్చినప్పుడు మాత్రం ఈ రోజున బాధ ఉంటుంది. అన్ని రాజకీయ పార్టీలు కూడా తమ ఆధీనంలో ఉండేటువంటి సోషల్ మీడియా పరిధి దాటి వ్యవహరించకుండా నియంత్రించుకునేటువంటి చర్యలు ఉండాలి. ఈ రోజున తెలుగుదేశం పార్టీ పరిస్థితి చూస్తున్నాం. వాళ్ళ చేతిలో ఉన్నటువంటి సోషల్ మీడియా, వాళ్ళ తమ్ముళ్ళు, వాళ్ళ సోషల్ మీడియా వాళ్ళే డైలీ చంద్రబాబు నాయుడిని, నారా లొకేషన్ తిడుతున్నారు. ఆ సమస్యను వాళ్ళు అధిగమించలేనటువంటి పరిస్థితి ఉంది. ఏంటంటే వాళ్ళని ఈ విధమైనటువంటి ఒక పరిధిలో పెట్టలేనటువంటి పరిస్థితి అన్ని పార్టీలకు కూడా రేపు పొద్దున రాబోతోంది. ఇది మంచి సంస్కృతి కాదు. రాజకీయాల్లో లేనటువంటి రాజకీయ నాయకులకు సంబంధించినటువంటి వాళ్ళ కుటుంబీకులు ఎవరు వాళ్ళైనా, భార్య కావచ్చు, లేదా పిల్లలు కావచ్చు, లేకపోతే ఇంకెవరైనా కావచ్చు, వాళ్ళ కుటుంబీకులు ఎవరైనా సామాన్యమైనటువంటి మహిళ అయినా కానివ్వండి, రోజానో లేకపోతే ఇంకొకళ్ళు సామాన్యంగా రాజకీయాల్లోకి వచ్చినటువంటి మహిళల మీద ఎవరి మీద మాట్లాడకూడదు. రాజకీయ నాయకులు కుటుంబీకులు మాత్రమే కాదు, ఈ విధమైనటువంటి సంస్కృతిని పెంచి పోషిస్తున్నటువంటి వాళ్ళు రాజకీయ పార్టీలండి. ఇది ఆర్గనైజ్డ్ గా జరుగుతున్నటువంటి క్రైమ్ అండి. తమకు సమస్య వచ్చేసరికల్లా లబోదిబో అంటుంది.